నాకు తెలిసినంత వరకి నేను చెప్పగలను. ఇప్పుడు అంటే ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏమేమి వాడి ఈ లక్ష్యాలని ఒక డోజియర్ ప్రతి లక్ష్యానికి ఒక డోజియర్ తయారు చేయడం అంటూ జరుగుతుంటుంది ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో. అది చాలా మటుకు ఇమేజింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయండి. మళ్ళీ మన ఉంది మనకు తెలిసిందే. రిసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, మళ్ళీ అదర్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ సోర్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఈ శాటిలైట్ ఇమేజరీ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మన స్పైస్ అయి ఉండనివ్వండి, లేదా వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఓపెన్ సోర్సెస్ అండ్ సీక్రెట్ సోర్సెస్ ఉంటాయి. అవన్నీ అవన్నీ కలిపి ప్రతి టార్గెట్‌కి ఒక డోజియర్ తయారు చేయడం అనేది జరుగుతుందనమాట. అది ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్‌కి చాలా అవసరం ఉంటుంది ఇలాంటి సమయాలలో. ఎందుకంటే అప్పుడు మనం వెళ్లి ఎతుక్కునే పని ఉండకుండా, ఇప్పుడు మనము ఆహ్, సైనిక ష్ ఆహ్, సైనిక నిర్మాణాలని మనము లక్షించలేదు. మనము పౌర మౌలిక సదుపాయాలను లక్షించలేదు. మనం చేసిందల్లా ఉగ్రవాదుల శిబిరాలను, ఉగ్రవాద సంఘాల నిర్మాణాలను, మళ్ళీ ఉగ్రవాద ఆహ్, సెంటర్స్ వాళ్ళ ఏమంటారు, సప్లై లైన్స్ అంటారు. అంటే బేసికలీ ఆహ్, సరఫరా మార్గాలకి సంబంధించిన నిర్మాణాలని మనము లక్షించామండి. అయితే ఈ లక్ష్యాలకి అవసరమున్న ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్పినట్టు డోజియర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఆ డోజియర్‌లో ఇన్ఫర్మేషన్ చాలా సోర్సెస్ నుండి రావడము, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడము. డిపెండింగ్ అపాన్ ద డైనమిక్ సిట్యుయేషన్. ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఉగ్ర ఉగ్రదళం, ఏ ఉగ్రవాదుల దళాలు, సంఘాలు పెరుగుతున్నాయి. వాళ్ళది యాక్టివిటీ ఏంటి? బ్యాక్ ఎండ్ త్రూ కమ్యూనికేషన్ ఉండనివ్వచ్చు. అంటే ఫోన్ల ద్వారా, శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా, ఇంకా ఇతరాతర కమ్యూనికేషన్స్ ద్వారా మనం తెలుసుకున్న విషయాలన్నిటిని వాడుకొని, దాన్ని గ్రౌండ్ పొజిషన్‌లో దాన్ని మళ్ళీ వెరిఫైయింగ్ అన్నమాట. గ్రౌండ్ సోర్సెస్‌తో వెరిఫై చేసుకొని నిర్ణయించి పెట్టుకున్న లక్ష్యాలే ఇవండి. ఇంకా ఇలాంటివి నాకు తెలిసి 20, 30, 50 లక్ష్యాలు ఉండొచ్చు భారతదేశానికి, పాకిస్తాన్‌లో. కానీ ఈసారి మనము ఇవి ఎన్నుకున్నాము. అంటే మనకి ఇవి చేద్దాము. మరి ఇది 1-9 ప్రయారిటీయా? లేకపోతే ఇవి ర్యాండమ్‌గా 1, 3, 4, 8, 10 నాకు తెలియదు. ఇంకా వేరే శిబిరాలుంటాయి. లేకపోతే వేరే సరఫరా మార్గాలు, వాటి సెంటర్స్ ఉంటాయి. మరి వాటినన్ని వదిలేసి వీటిని ఎందుకు తీసుకున్నాము అంటే, ఆ ప్రాక్సిమిటీ, మన నియంత్రణ రేఖకి దూరాన ఎంతుంది? లోపల ఎంతుంది? మనము దేన్ని కొడితే వీళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ వెన్నెముక్క కూలిపోతుంది. దాని తర్వాత వాళ్ళు ఎన్నేండ్ల వరకి మళ్ళీ ఈ పని చేయకుండా ఉండగలుగుతారు. ఇవన్నీ విషయాలను ఆలోచించి ఈ 9 లక్ష్యాలను ఛేదించినట్టు కనబడుతుందండి. ఇప్పుడు ఒక చిన్న విషయము, మనము దీపావళి టపాసులు కాల్చినప్పుడు అది వెలిగించే వరకే మనకు తెలుసు. దీన్ని రాకెట్‌ని మనం ఒక బాటిల్‌లో పెట్టేసి దాన్ని వెలిగించినప్పుడు అది ఆకాశానికి వెళ్ళిపోతుంది. అంతే. మళ్ళీ మనము ఒక ఒక ఆటమ్ బాంబ్‌ని పెట్టి దాన్ని ఎలిగించినప్పుడు ఆ బత్తి ఉన్నంతనే దాన్ని సుర్రు అని అది మళ్ళీ పేలుతుంది. అయితే మనకి దీపావళి టపాసులు ఎంత బేసిక్ ఉంటాయో, వాటినే టెక్నాలజీ ద్వారా ఇంకా అధిగమించి, వాటిని ఒక నియంత్రణ, దాన్ని స్వయంగా నియంత్రించుకోవడమా? లేకపోతే దాన్ని వదిలిన పైలట్ దాన్ని నియంత్రించగలడా? లేకపోతే దాన్ని వదిలిన తర్వాత పైలట్ ఒక రిలే మెకానిజం వాడుతూ మళ్ళీ వేరే వెనక భూమిలో ఉన్న నియంత్రణ చేసే టీమ్ ఉంటుందా? అవన్నీ రకరకాలుగా ఉన్నాయండి. ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది. మనము బాంబుని పైనికి తీసుకెళ్లడం, ఎత్తుకి తీసుకెళ్లడం ఒకటైతే, ఎత్తు నుండి దాన్ని దింపడం ఒకటైతే, మళ్ళా దాన్ని నిర్ధారించి దాని మార్గాన్ని దానికి చూపించడము, అవన్నీ చాలా ఎలాంటి టెక్నాలజీ. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. దట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్. ఇప్పుడు ఇంటర్నెట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఐయామ్ ష్యూర్
ఇంట్రెస్టెడ్ ఎవరికైతే దీనిపైన ఏదో నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఉన్న వాళ్ళైతే తెలుసుకుంటూనే ఉంటారు. బట్ సామాన్య ప్రేక్షకులకు మాత్రము ఇన్ఫర్మేషన్ ఏముంటుంది అంటే, ఒకటి డంబ్ బాంబ్ ఉంటుంది. ఇప్పుడు చేతిలో మీరు గ్రనేడ్ అన్నారు, అది నోటి నుండి తీసి ఇలా విసిరేసేది ఉంటుంది. ఓకే, అలాంటిది ఒకటి మనము విసిరిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం. ఇప్పుడు ఎలాగైతే మనం డ్రోన్ ఉందో, డ్రోన్ని కంట్రోల్ చేసినట్టు, అది డ్రోన్ కెమెరాతోటి మనం కంట్రోల్ చేస్తూ ఉంటాం, కెమెరా వెళ్తూ ఉంటుంది. అలా బాంబుని కూడా నియంత్రించే కెపాసిటీ ఇప్పుడు ఉంది. దానికి 2 విషయాలు. ఒకటేమో ఫ్రీ ఫాలింగ్ ఉంటుంది. ఫ్రీ ఫాలింగ్ అంటే మన భూమి పైనకి వస్తూనే ఉంటుంది దిగుకుంటూ. దాన్ని ఇలా గ్లైడ్ అంటే తేలుతూ కంట్రోల్ చేసే ఏమన్నా ఫెసిలిటీ ఉండొచ్చు బాంబుకి. ఇట్లా దాన్ని తేలికగా కొద్దిగా కంట్రోల్ చేస్తుంది అనమాట, విదిన్ లిమిట్స్. ఇలా మనం పేపర్ ప్లేన్ చేసి దాన్ని కొంచెం వేరియేషన్ పెడితే పేపర్ ప్లేన్ ఎలా వెళ్తుంది అలా దాన్ని తేలుతూ ఒక ప్రకారం. మళ్ళీ దానికే ఆలోచించి ఒకటి రాకెట్ పెట్టి ఆ రాకెట్ తోటి దానికి ఇంకా దూరాన్ని పెంచడం చేస్తారనమాట. అదే బాంబు ఉండనియచ్చు, క్షిపణం ఉండొచ్చు, అంటే మిజైలే ఉండొచ్చు, బాంబే ఉండొచ్చు. ఆ రెండిటికి అలాంటిది ఒక రాకెట్ కుదిర్చినప్పుడు అది ఇంకా దూరం వెళ్ళగలుగుతుంది అనమాట. ఇలా వెళ్ళిన తర్వాత ఆ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత అప్పుడు దాని కళ్ళని తెరవడం జరుగుతుంది. ఆ కళ్ళు అనేటివి దానివి ఇన్ఫ్రా రెడ్ ఉండొచ్చు, లేకపోతే రెడార్ ఉండొచ్చు, లేకపోతే ఆప్టికల్ ఉండొచ్చు. ఇలాంటివి అంటే రకరకాలు ఉన్నాయన్నమాట సిస్టమ్స్. ఏ టైంకి ఇప్పుడు మన వాతావరణం ప్రకారము ఎప్పుడు ఏది అవసరము, ఏ టైంలో ఎలాంటి క్షిపణం పంపించాలి, ఎలాంటి బాంబు, ఎలాంటి సీకర్ పెట్టాలి అనేది కూడా అంతా ముందే ఆలోచించుకుంటారు. అది ఉట్టిగానే లాస్ట్ మినిట్కి చేసే పని కాకుండా ఇప్పుడు రాత్రి పూట చేసినప్పుడైతే హీట్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట చుట్టుముట్టు ఒక టార్గెట్కి, అప్పుడు ఇన్ఫ్రారెడ్ వాడడము. అదే డే టైం అయితే ఆప్టికల్ సెన్సర్ వాడడం. ఆప్టికల్ అంటే ఆల్మోస్ట్ లైక్ మనం కంటి చూపుతో చూడగలిగేదే ఆ క్షిపణం కూడా చూస్తుంది అనమాట. అది చూసేది మనకి కూడా చూపించవచ్చు, లేకపోతే మనని ఎవరైతే నియంత్రిస్తున్నారో వాళ్ళకు చూపించవచ్చు. అలాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు. ఇదంతా అడ్వాంటేజ్ ఏంటి అంటే, చాలా దూరం నుండే, అంటే లక్ష్యం దగ్గరికి వెళ్ళకుండా దూరం నుండే మనము ఈ బాంబుని లేదా క్షిపణాన్ని వదలడం అనేది ఇప్పుడు వీలవుతుందన్నమాట. ఇప్పుడు మీరు ఎయిర్ లాంచ్డ్ క్రూజ్ మిజైల్ అని వినుంటారు. అంటే మనము యుద్ధ విమానం నుండే ఒక క్షిపణాన్ని వదులుతాము. ఆ యుద్ధ విమానం నార్మల్లీ లో అయినా, మీడియం లెవెల్ అయినా, లేకపోతే చాలా ఎత్తులో కూడా ఉండొచ్చు. అది వదిలినప్పుడు ఆ క్షిపణం ఏం చేస్తుందంటే దాన్ని దిగి భూతలం నుండి ఒక హైట్లో, ఒక ఎత్తులో మెయింటైన్ చేస్తుంది అనమాట. చాలా తక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ దేని తాకకుండా మన లక్ష్యం వైపు వెళ్ళిపోతుంటుంది. అది దానికి ఆల్రెడీ ఫీడ్ అయి ఉంటాయి అన్నమాట. దానికి కోఆర్డినేట్స్ ఇప్పుడు మనం జీపీఎస్లో మ్యాప్లో జీపీఎస్ మ్యాప్ తెరిచి దాంట్లో మనం ప్లేస్ పెడతాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అని పెడతాము, అప్పుడు ఎయిర్పోర్ట్కి అది తీసుకెళ్తుంది. అలాగే ఈ క్షిపణంలో కూడా అలాంటి టెక్నాలజీ ఉంది. అది జీపీఎస్ వాడుకుంటుంది. లేకపోతే లోపల జీపీఎస్ జామింగ్ జరిగినా కానీ అది ఆ లక్ష్యం వైపు వెళ్ళడానికి ఇనర్షియల్ రెఫరెన్స్ సిస్టమ్స్ అంటారనమాట. ఇనర్షియల్ రెఫరెన్స్ సిస్టమ్ అంటే ఎలాగైతే మనము నిద్రలో నుండి కూడా లేచి కరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళిపోతాము, ఏం లైట్ లేకుండా కూడా ఏం లేకుండా మన ఆలోచనతో, అలాంటి సిస్టమ్స్ కొన్ని ఉంటాయి కొన్ని క్షిపణాలలో, యుద్ధ విమానాలలో. దాన్ని ఇనర్షియల్ రెఫరెన్స్ సిస్టమ్ అంటారు. అది ఏం చేస్తుందంటే అది ఎటు వెళ్ళినా దాన్ని గమనిస్తుంది అనమాట. ఇటు వెళ్తున్నాను, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాను, ఇక్కడికి వెళ్ళాలి, అలా అక్కడికి వెళ్ళాలంటే నేను ఈ కంట్రోల్ని ఎంత తిప్పాలి, దీన్ని ఎంత చేయాలి అని అవన్నీ కంట్రోల్ ప్రకారం అది వెళ్ళిపోతుంటుంది మన లక్ష్యం వైపు. ఫైనల్ లాస్ట్ స్టేజ్లో అది దాన్ని ఏదైతే కళ్ళని తెరుచుకుంటుందో అప్పుడు ఆ టార్గెట్ ఇమేజెస్ దాని దగ్గర డేటాబేస్లో ఉంటాయి అన్నమాట. వాటిని కంపేర్ చేసుకుంటుంది ఆ టార్గెట్ ఇమేజెస్ని. అది ఇన్ఫ్రారెడ్ ఇమేజే ఉండనివ్వచ్చు, లేకపోతే ఆప్టికల్ ఇమేజే ఉండనియచ్చు, లేదా రెడార్ ఇమేజే ఉండనియచ్చు, లేదా టెరెయిన్ ఇమేజ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ ఇమేజ్తో కంపేర్ చేసుకొని ఆ ఇమేజ్ వైపే వెళ్ళిపోతుంటుంది. అది అక్కడికి వెళ్ళి దాన్ని ఛేదించుకొని ఆ టార్గెట్ లోపలికి వెళ్ళి పేలడం అనేది జరుగుతుందన్నమాట. అందుకే
ఇలాంటి ఆమ్, ఇలాంటి క్షిపణాలు, ఇలాంటి బాంబులు, దీన్ని ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్ అంటారు. ఇలాంటివి ఎప్పుడైనా వాడినప్పుడు ఖర్చు చాలా ఎక్కువ ఉన్నా కానీ వాటికి చుట్టుముట్టు ఉన్న ప్రదేశాల్లో పౌర ఆ, ఆమ్, ఏమంటారు సదుపాయాలకి ఏం ఇబ్బంది కలగకుండా మనం దేన్ని కొట్టాలనుకున్నామో దాన్ని కొట్టగలుగుతాము.